ఇదిగో బ్యాంక్ కార్డ్, ఈ సెల్ ఫోన్ కూడా తీసుకెళ్ళి. ఇది అక్కడ పనిచేస్తుందా? గ్లోబల్ కార్డు, ఎక్కడన్నా పనిచేస్తుంది. గంటకోసారి ఫోన్ చేస్తుండ్రు. అలాగే. జాగ్రత్త. ఏం డాడీ ఆడపిల్ల అప్పగింతలా? నిన్ను వదిలిండడం ఇదే మొదటిసారి. నథింగ్ టు వరీ. బాయ్ బాయ్. సారీ. నేనే సారీ చెప్పాలి, చూసుకోకుండా. అయితే నా సరే నాకు ఇచ్చేయండి. ఇవరా? అయితే మీ దగ్గర ఉంచుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఢిల్లీ ఫ్లైట్ కి ఎటు వెళ్ళాలి? రండి, నేను ఢిల్లీకే. ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైమా? అవును. మీ వాళ్ళు ఎవరు రాలేదా? రాలేదు. మీ సీట్ నెంబర్ ఎంత? ఓ పక్క పక్కనే. మీరు ఇక్కడ, నేను అక్కడ. ఏంటి ఆలోచిస్తున్నారు? లేడీస్ కి సెపరేట్ గా. బస్సులో లాగా విమానంలో లేడీస్ స్పెషల్ గా సీట్లే ఉండవు. రండి కూర్చోండి. చూసావా, పాపం పేద పిల్ల విమానంలో చాక్లెట్లు అమ్ముకుంటుంది. ఎంత? ఏం నవ్వుతున్నారు? అవి ఫ్రీ చాక్లెట్లు. సరదాగా జోక్ చేశానంతే. థాంక్స్. ఒకటి కాదు, ఎన్నన్నా తీసుకోవచ్చు. ఇదిగో, కడుపు నిండా తిను. ఓకే? బెల్ట్ పెట్టుకోండి. పెట్టుకున్నానుగా. ఆ బెల్ట్ కాదు, ఈ బెల్ట్. ఓహో. అలా కాదు. ఏంటి, విండో సీట్ కావాలా? రండి. ఇది కూడా నేను తీయాలి. హలో, ఇప్పుడు బెల్ట్ పెట్టుకోకర్లా, మళ్ళీ దిగేటప్పుడు పెట్టుకుంటే చాలు. Ladies and gentlemen, your attention please. Due to technical problem, we are landing on Chennai. ఏంటి, ఏమైంది? ఫ్లైట్ ఏదో రిపేర్ అయిందట, అందుకని మెడ్రాస్లో దింపుతున్నారు. సడన్ గా ఊరు కానూళ్ళో ఇలా దించేస్తే ఎలాగండి? సంతోషించండి, పొలాల్లోనూ సముద్రంలో దింపలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? మెడ్రాస్ లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? రజనీకాంత్, కమల్ హాసన్, కరుణానిధి, జయలలిత నాకు తెలుసు. ఎటొచ్చి వాళ్ళకే నేను తెలీదు. డోంట్ వరీ, ఢిల్లీలో మనల్ని దింపే వరకు ఫుడ్ బెడ్ ఫ్రీగా వాళ్ళే చూసుకుంటారు. హలో, ఏమంటా ఫ్లైట్ మద్రాసు తీస్తారట, ఏమైంది? ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందట. ఏంట్రా ఏమైంది? టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఫ్లైట్ మద్రాసు దించారు కదా. నువ్వు తినగా తాజ్ హోటల్కి వెళ్ళు, నేను ఫోన్ చేసి రూమ్ బుక్ చేస్తాను. మా మేనేజర్ వచ్చి కలుస్తాడు. అక్కర్లేదు డాడీ, ఎయిర్లైన్స్ వాళ్ళు అన్ని అరేంజ్ చేశారు. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తారు. బాయ్. మా డాడీ రండి. ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరేది మేము ఇన్ఫార్మ్ చేస్తాం. అంతవరకు మీరు రూమ్లో రెస్ట్ తీసుకోండి. ఇదిగోండి సార్, మీ ఇద్దరికి. ఇద్దరికి ఏంటి? మన ఇద్దరికి కలిపి ఒకే రూమ్ ఇచ్చారు. ఇద్దరికి ఒకే రూమ్ ఏంటి? ఏమో అడుగు. ఎక్స్క్యూజ్ మీ, నాకు వేరే రూమ్ ఇవ్వండి. వేరే రూమ్ ఎందుకు మేడం? మీరిద్దరు భార్యాభర్తలేగా. మేం భార్యాభర్తలం ఏంటి? ఆయన ఎవరో నేనెవరో. సారీ మేడం, నేను కపుల్స్ అనుకున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనుకోవడమేనా? ఇంకో రూమ్ ఇవ్వండి. సారీ, ఇక్కడ రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. ఒక్క రూమే ఉంది. కావాలంటే మీకు వేరే హోటల్ అరేంజ్ చేస్తా. నా ఒక్కదానికా? అమ్మా, నాకు భయం. పోనీ మీరు ఇక్కడే ఉండండి, నేను వేరే హోటల్కి వెళ్తాను. మీరు ఇక్కడే ఉండండి. పోనీ మీకు అంత భయంగా ఉంటే ఇక్కడే ఇద్దరం కలిసి ఒకే రూమ్ లో ఉందాం. కలిసా? వద్దు. మరి ఎలాగండి? వేరే హోటల్ అంటే వద్దంటారు, ఇక్కడే ఉండమంటే ఉండనంటారు, కలిసి ఉందామంటే కాదంటారు. మరి ఎలా చచ్చేది? ఎలా అంటే ఎలాగండి?
ఒంటరి ఆడపిల్లని సడన్ గా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఎలా? వాళ్ళు మాత్రం కావాలని చేసిందా? అయినా ఇక్కడ మనం శాశ్వతంగా ఉండిపోం కదా, గంట 2 గంటలు. అది కాదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు కాలేదు. అందుకే మీతో ఉంటే మీ శీలానికి ఫుల్ గా గ్యారంటీ ఇస్తా. ఓకే రండి. ఏమిటో ఈ దిక్కుమాలిన ప్రయాణం. ఏమైందండి? పైసా ఖర్చు లేకుండా మెడ్రాస్ లో దించారు, 5 స్టార్ హోటల్ లో పెట్టారు. 5 స్టార్ హోటల్స్ మాకేం కొత్త కాదు. నాతో రావడం కొత్తగా. ఇదిగో మీరు ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడితే వెంటనే వెళ్ళిపోతాను. మీరే గనక మీసంలోని ఆడవాళ్ళైతే, మాట మీద నిలబడేవాళ్ళైతే వెళ్ళిపోండి. కర్మ. మీరు స్నానం చేస్తారా? ఏ మీరు తొంగి చూస్తారా? కాదమ్మా తల్లి, నువ్వు చేయకపోతే నేను చేద్దామని. అయితే ముందు నేనే చేస్తాను. మంచిది, దయచేయండి. థ్యాంక్స్. వెల్కమ్. ఏంటలా చూస్తున్నారు? ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు కప్పులా ఉంటేను. ఏమండి, ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఇలా చూస్తే ఏమనుకుంటారు? ప్యాసింజర్స్ అనుకుంటారు. చిచి, మరీ అంత చీప్ గా వెళ్ళిపోయారంటండి. హలో, ప్యాసింజర్స్ అంటే ఫ్లైట్ కోసం వెయిట్ చేసే ప్యాసింజర్స్. అలా ఏమనుకోరు, హనీమూన్కి వచ్చిన కొత్త జంట అనుకుంటారు. మీరు టూ మచ్ గా మాట్లాడుతున్నారు. ఇందులో టూ మచ్ ఉందండి. మన ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నాం. నేను భర్తలా, మీరు భార్యలా. ఇదిగో ఇదిగో, ఇందుకే నేను మీతో ఉండనన్నాను. నేనే ఉండమనలేదే. నేనే బుద్ధి తక్కువే వచ్చాను. థ్యాంక్స్. ఇప్పుడు కానీ బుద్ధి లేదని బుద్ధిగా ఒప్పుకున్నారు. ఏమండి అసలు ఏమిటి మీరు? ఏంటండి ఏంటి? ఏదో సరదాగా టైం పాస్ కోసం మాట్లాడితే సీరియస్ అయిపోతారేంటి? సరదాగా మాట్లాడేంత ఫ్రెండ్షిప్ మన మధ్య లేదు. లేకపోతే తప్పక. హలో, ఎస్, ఓకే, నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైం. అవసరం అయితే ఫ్లైట్ ని 1 రోజులు షెడ్ లో పెట్టి రంగులు వేయించి మొత్తం రీబోర్డ్ చేయించండి. ఏమిటి ఫ్లైట్ అంటున్నారు? మనం బయలుదేరే ఫ్లైట్ రేపటికి కానీ బయలుదేరదట. అప్పటి వరకు రెస్ట్ తీసుకున్నారు. తప్పక. ఓ మై గాడ్. ఆహా, షవర్ బాత్ అదుర్స్. సిగ్గు లేకుండా ఏంటి ఎక్స్పోజింగ్? ముందు షర్ట్ వేసుకోండి. ఏ మీ ఇంట్లో మొగాళ్ళు బుర్కాలతో తప్ప లుంగీలతో తిరగరా? ఒళ్ళు మండే మాటలు మాట్లాడావంటే ఈ లుంగి కూడా ఇప్పేసి కడ్రాయితో డాన్స్ చేస్తా. కంట్రీ పంప్కిన్. మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు చేసి ఎంజాయ్. పక్క ఇంటిలో ఆంటీ ఉంటే చేసి ఎంజాయ్. ఎక్కడికైనా వెళ్తున్నారా? అవును. మరి నేను? మీరు రండి. మీతోనా? నేను రాను. అయితే రావద్దు. రూమ్ లో ఒంటరిగా ఉండాలంటే భయం కదండి. అసలు మీ క్యారెక్టర్ ఏంటండి? ఒంటరిగా ఉండాలంటే భయం అంటారు, జంటగా ఉండాలంటే భయం అంటారు. ఎలా ఎలా చచ్చేది? అంత కోపం ఎందుకు? మీరే అన్నారుగా టైం పాస్ అని. మీతో పాటు నేను వస్తాను. అలాగే రండి. ఎక్కడికి వెళ్దాం? హైదరాబాద్ లో లేనిది మెడ్రాస్ లో ఉండేది చూసొద్దాం. ఏంటి సాంబారా? బీచ్, విజిపి గోల్డెన్ బీచ్. ఏంటో చిన్నపిల్లల గంతులు. నిజంగా మనం ఈ క్షణం చిన్నపిల్లల వైపు ఎంత బాగుంటుందో కదా. బానే ఉంటుంది, కానీ చూసేవాళ్ళు జడుచుకుంటారు. బట్టలు లేకుండా బీచ్ లో తిరిగితే జడుచుకోరా మరి? చాలు చాలు చాలు, మరి చనువు పెరిగిపోతే ప్రేమలో పడిపోతాం. నువ్వు పడినా నేను పడ్ను. నువ్వు పడమన్నా నేను పడను. பொண்ணு ரொம்ப நல்லா இருக்குடா. ஆமா, மச்சி நீய பார்த்தா செட்டப் மாதிரி இருக்கு. இந்த மாதிரி பொண்ணோட ரூமுக்கு போனா சூப்பரா இருக்கும். என்னடா உடம்பு எப்படி இருக்கு? நீ யாருடா? ஏய், நீ அந்த பொண்ணோட செட்டப்பா? சொல்றேன். ఏమైంది? వాళ్ళని ఎందుకలా కొట్టారు? తమిళ్లో మిమ్మల్ని కామెంట్ చేస్తున్నారు వేదవలో. ఏమని? ఏవో బూత్ మాటలండి.
బూతు మాటలంటే? బూత్ మాటలు అంటే బూత్ మాటలు. నన్నంటే మీకేంటి? నాకేంటంటే మీరు నా కూడా ఉన్నారని. హలో, ఎక్కడున్నావు నాన్న? బీజేపీ గోల్డెన్ బీచ్ లో. ఆహా, అయితే రైట్ లో గోల్డెన్ రెస్టారెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి టిఫిన్ చెయ్యి, అదిరిపోతుంది. అలాగే. మళ్ళీ మీ డాడీయేనా? కాదు, మీ డాడీ. ఏంటంట? మా అమ్మాయికి బూత్లు అంటే బాగా ఇష్టం, కాస్త నేర్పించు అంటున్నాడు. అంతా తింటూ తనుకున్నారా? ఎన్న వేణు సార్, తెలుగు. మీరు తెలుగు వాళ్ళదానా? ఏం కావాలా? ఏం కావాలో చెప్పండి. మీరే చెప్పండి. మీరు చెప్పండి. మీరే చెప్పండి. ఏం కావాలా మీరు ఇద్దరు డిసైడ్ చేసుకొని అப்புறம் சொல்லுங்க. ఏం డాడీ? అక్కడ ఒడివేలు అనే బేరర్ ఉంటాడు, ఫోన్ వాడికి ఇవ్వు. ఇదిగో ఇక్కడ ఒడివేలు ఎవరు? నాందా, నా పేరు మీకు ఎప్పుడు తెలియం? ఫోన్ దా, మాట్లాడు. హలో, రాఘవరాజ్ సారా? ரொம்ப நாளாச்சு உங்களை பார்த்து. బాగున్నారా సార్? ఆ, నీకు ఫోన్ ఇచ్చింది మా అబ్బాయే. அப்படியா? உங்கள పిల్లకాయా? సంతోషం సార్, ரொம்ப సంతోషం. నల్లగా ఉంటాడు. సరిదా 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 సార్, నా పాతుకుంటాగా. ఉంటా సార్. ఇదిగో ఆర్డర్ తీసుకెళ్ళు. ఆర్డర్ ఎలా హైదరాబాద్ నుండి వందాచి. మా డాడీ చెప్పుంటాడు, మీకేం కావాలో చెప్పండి. మీ నాన్నగారు ఆర్డర్ రానివ్వండి. ఏం చెప్పారో చూద్దాం. ఎందుకలా నవ్వుతున్నారు? మీ తండ్రి కొడుకుల సెల్యులర్ సెంటిమెంట్ చూసి. ఓ అదే, 5 నిమిషాలు మించి నాన్న ఎప్పుడు నన్ను విడిచి ఉండలేడు. ఆయన మీతోనే ఉంటే మీ అమ్మగారి పరిస్థితి ఏంటి పాపం? నాకు అమ్మలేదు. తన ఆయుష్ కూడా నాకే పోసి పురిట్లో నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. వామ్మో, ఇన్నా? మా నాన్న ఆర్డర్ భారీగా ఉంటుంది, మీకేం కావాలో తీసుకోండి. మీ రెండు పేరుని చూస్తే మీ అమ్మ నాన్న చూసిన మాదిరి ఇరికే. మంచి జోడి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆ దిక్కుమాలిన ఒడివేలు మిస్ని మిస్సెస్ అనుకుని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. సారీ.